వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి వస్తే ఏం చెప్తారు? ఎలా ఉన్నాయి అక్కడ పరిస్థితులు గానీ, స్థితిగతులు గానీ? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పడి మీరే అన్నారు ఇప్పటికి 2 సంవత్సరాలు దగ్గర పడుతుంది అని చెప్పేసని. 2 సంవత్సరాల కాలంలో అంటే ప్రజలేమైనా మీ దగ్గరకు వచ్చి వారి సమస్యలు చెప్పుకుంటున్నారా అసలు? 100% అండి. ఎందుకు అంటే ఆ నియోజకవర్గం భౌగోళికంగా కానీ భౌగోళిక స్వరూపం కానీ వాళ్ళ యొక్క మెంటాలిటీ కానీ ఏ విధంగా ఉంటుందంటే, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వ్యాపార వాణిజ్యాలు ఇండస్ట్రీస్ లేవండి. ఒకటి ఏనుమాముల మార్కెట్. పూర్తిగా ఒక 25% ఏనుమాముల మార్కెట్ మీద ప్రజలు ఆధారపడి ఉంటారు. హమాలీలు కానీ, దడ్వాయిలు కానీ, గుమాస్తాలు కానీ, అర్తిదారులు కానీ, వ్యాపారస్తులు కానీ, మహిళా హమాలీలు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూడా దాని మీద వేలాదిగా దాని మీద ఆధారపడి ఉంటారు. ఈరోజు వాళ్ళు ఆధారపడ్డటువంటి వాళ్లకు మనీ రొటేషన్ లేదు, ఎక్కడ కూడా టర్న్అవుట్ అవుతలేవు, ఎక్కడ కూడా 80% పేదోళ్ళు ఉంటారు. నువ్వు అనుకున్న పథకాలు కూడా ఎక్కడ ఇవ్వలేదు. ఇవన్నీ నిత్యం వాళ్ళకి పని ఉంటుందండి. నేను 300-400 మందిని గ్రివెన్స్ చేసేది రోజు. ఏమైనా కానీ రోజు పొద్దున్నే వాళ్ళని గ్రివెన్స్ చేసిన తర్వాతనే నేను వేరొక ప్రోగ్రామ్స్ పెట్టుకునేది. హైదరాబాద్ అంటే మాకు తక్కువ, అసెంబ్లీ నడిచినప్పుడు తప్ప నేను రాను. ఇప్పటికి నేను చెప్తున్నా కదండి, అసెంబ్లీలో ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం పుట్టిన కాంచి హయ్యెస్ట్ హవర్స్ మాట్లాడింది అన్నపనేని నరేందర్ ప్రజా సమస్యల మీద. ఇన్నేళ్ళ చరిత్రలో మా నియోజకవర్గం తరఫున ఎంతోమంది మంత్రులు చేసి అన్నీ చేసి అక్కడ యొక్క ప్రజల యొక్క జీవన విధానంలో వాళ్ళకు నిత్యము నాయకునితో అవసరం ఉంటుంది. అక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు లేరు. ఒక గుమాస్తాను పెట్టుకొని నడుపుతారు. మరి గుమాస్తాను పెట్టుకొని నడుపుకుంటా ఎన్ని రోజులు చేస్తారు ఈ రాచరిక పరిపాలన? నాట్ ఓన్లీ కాంగ్రెస్, అక్కడ అసలు వ్యవస్థే కుప్పగూలి. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ మన మినిస్టర్ ఎవరైతే ఫారెస్ట్ మినిస్టర్ కానీ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు అసలు నియోజకవర్గంలో ఉంటున్నారా? కొండా సురేఖ గారు నియోజకవర్గంలో ఉంటున్నారా లేరా అన్నది ఒక టైం టేబుల్ మీరు చేస్తే మీకు ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నారన్నది నేను చెప్తున్నా కదా. అందుబాటులో ఉండలేరు వాళ్ళు. ఎందుకంటే అందుబాటులో లేకపోతేనే కదా మీ వరకు వస్తారు ప్రజలనే. 100% వాళ్ళు ఉండడం లేదండి. ఓపెన్ క్లియర్గా చెప్తున్నా కదా, వాళ్ళు ఉండడం లేదు. చెప్పాను కదా, ఒక గుమాస్తాను పెట్టుకొని పని చేస్తున్నారు వాళ్ళు. ఓకే చేయండి, ఎంతకాలం చేస్తారో. ప్రజాక్షేత్రంలో మేము కూడా చెప్తాం కదా, ప్రజాక్షేత్రంలో ఎంత చెప్పాలో అంత చెప్తాం. దీనికి తోడుగా ఏం జరుగుతుంది? ఒకవైపు ప్రజలకు అందుబాటులో లేరంటే ఆడ ఒకవైపు బసవరాజ్ సారయ్య, కడియం శ్రీహరి వీళ్ళొక గ్రూప్ కట్టి ఒక గుంపు కట్టి అక్కడ ఒక గొడవ స్టార్ట్ చేస్తారు. మీకు ఇదే సారయ్యకు నేను క్వశ్చన్ వేస్తున్నా ఈ సందర్భంగా. నీకు నిజాయితీ ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే 3 సార్లు ఆడ ఎమ్మెల్యేని చేసిళ్ళు, మంత్రి చేసినావు. ప్రజలకు సర్వీస్ చేయి. అక్కడ వాళ్ళు చేస్తలేరు, నువ్వన్నా సర్వీస్ చేయి. గుంపు కట్టి గూడు కట్టి ఇంకేం చేస్తావు నీ జీవితంలో? ఈ నియోజకవర్గానికి ఏం చేసినావు నువ్వు? బసవరాజు సారయ్యకి బేసిక్గా బీఆర్ఎస్ పార్టీలో అంత ప్రధానమైన పోస్టులు ఇచ్చి దగ్గరుండి గెలిపించి ఎక్కడో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిలబెడితే చెప్పబెట్టకుండా పార్టీ మారడం, దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? నేను అదే చెప్తున్నా కదండి, సారయ్య ఎక్కడున్నా, ఆ బ్యాచ్ ఎక్కడున్నా కానీ ఎదుటోడిని పుల్లబెట్టి నష్టం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే తప్ప, ఇంకొక మాట సీరియస్గా చెప్తున్నా, ఆయనే అగ్రవర్ణాల అసిస్టెంట్ తప్ప బహుజనుల యొక్క మేలుగోరేటోడు కాదు. ఓపెన్గా చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే నియోజకవర్గంలో నేను చెప్తున్నా ఈరోజు ఏం చేసిల్లో చెప్పమనండి. వరంగల్ తూర్పు నియోజకవర్గం కోసం, ప్రజల కోసం మీరు ఏం చేసిళ్ళు చెప్పండి. మీకు ఇంకో అతనికి ఏదైనా నెగిటివ్స్ ఉంటే దాన్ని గొడవ చేసి క్రియేట్ చేసి ఇష్యూ చేసి చేస్తూ ఉంటుంది తప్ప, వాళ్ళ టైంపాస్ తప్ప ప్రజలకు ఏం కావాలనేది ఎప్పుడు లేదు కదండి. ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కదండి. ఇప్పుడు కడియం శ్రీహరి కానివ్వండి, లేకపోతే బసవరాజు సారయ్య, ఇలా కొంతమంది ఎవరైతే ఉన్నారో వరంగల్కి సంబంధించి, అంటే కొండా మురళి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? కొండా మురళి వ్యాఖ్యలు కాదండి నేను అనేది, ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు, ప్రజలకు పనిచేయాలి కదా. అంటే కొండా మురళి కూడా ప్రెసెంట్ ప్రభుత్వం ఉన్న పార్టీలోనే కదా ఉంది. ఆయన బహిరంగంగా కామెంట్స్ చేశారు. ఏమని?
తెలుసు నాకేం చేసిల్లు అన్నది, మీ నుండి వినాలన్నది. ఏమని చేశారు? డైరెక్ట్గా ఆయన అంటే పార్టీలు మారడం కాదు, దమ్ముంటే రాజీనామా చేసి పార్టీలోకి వచ్చి గెలవండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది ఆయన. నేను వాళ్ళ పంచాయతీ గురించి మాట్లాడినండి. నేను ఒకటే చెప్తున్నాను, నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. నేను సారయ్యని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నా అంటే, మా దగ్గర స్ట్రీట్ వెండర్స్ ఉంటారు. ఈయన రిటర్న్ కాంప్లైంట్ అండి మీకు ఇస్తా నేను. ఈయన లెటర్ ప్యాడ్ మీద రిటర్న్ కాంప్లైంట్ ఇవి కూలగొట్టమని ఇస్తాడండి. ఒక ఎమ్మెల్సీ అయి ఉండి నిరుపేదలైనటువంటి వారు మీ కూలగొట్టిస్తే నేను పోయి గొడవ చేసి మీడియాని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ పెట్టి అలా ఒక వికలాంగుడు కూడా ఉంటాడండి. అదే రోడ్డును వెడల్పు చేయాలని ఉంటే ఒక డాక్టర్ తోటి కోట్ల కేసు వేయిస్తాడు. ఏం పద్ధతి అండి మీరు? డెవలప్మెంట్ కోరుకోరు. డాక్టర్ తోటి కేసు వేయించింది మా ప్రభుత్వంలో. అప్పుడే నువ్వు మా ప్రభుత్వంలో నువ్వు ఎక్కడున్నా నీ బుద్ధి ఇదేనా? తప్పు కదా. తను ఒక ఆధారణతోటి కరెక్ట్ ఒక ప్రూఫ్ తోటి వచ్చి మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడితే అది ఎంతవరకు పద్ధతి అండి? నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? బహుజనులకు సపోర్ట్ చేసేటోనివి అయితే బహుజనుల వెంబడి ఉండు. నువ్వు అగ్రవర్ణాలు వెంబడేందుకు నీకు? బహుజనుల కోసం ఉన్నా, నేను బీసీ బిడ్డను పేద బిడ్డను అని చెప్తావు కదా. ఉండు, మంచా చెడ ఏం చేస్తారు ప్రజలు నిర్ణయిస్తారు కదా. నేను కొండ సురేఖను కొండ మురళిని నేను చాలా సీరియస్గా చెప్పినండి. నేను ఓడిపోయిన ఫస్ట్ ప్రెస్ మీట్లో ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు పనిచేయాలి. మీరు చేయని పక్షాన మా పార్టీ తరఫున మేము మీకోసం ప్రశ్నిస్తాం, కొట్లాడతాం, నిలదీస్తాం. ప్రజాక్షేత్రంలో ఎన్ని తప్పులు చేస్తే అన్ని తీర్లుగా మేము చర్చ పెట్టాల్సి వస్తుందని కూడా చాలా క్లియర్గా చెప్పినాం. ప్రెస్ మీట్లో వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం లేదు కదా, ఒక గుమాస్తాను పెట్టుకొని పనిచేస్తున్నారని చెప్తున్నా కదా.